నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి నేరస్తులతోటి మాఫియా డాన్లతోటి పోల్చడాన్ని అనేకమైనటువంటి నిందారోపణలు నిన్న చేసి ఉన్నారు. వాటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణించి తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అంతకుముందు కూడా మేము తెలియపరిచాము. పదే ఈ విధంగా పోలీసులు ఉద్దేశించి అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, రేపు 1-2 సార్లు వాళ్ళకి అవకాశం ఇస్తాము. ఆ అవకాశం వాళ్ళు మాకు గౌరవాన్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని ఒక అజెండాతోటి మేము మా సభ్యుల ద్వారా మేము కోర్టుకు వెళ్ళేదానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు సతమయ్యేది ఏం లేదండి. పోలీసు డిపార్ట్మెంట్లో వారి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, పోలీసు వ్యవస్థ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి నుంచి పోలీసులో ఎవరికి సామర్థ్యం అంటే ఏ పోలీస్ స్టేషన్లో ఎవరికి సామర్థ్యం ఉంది, ఏ పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ రాణిస్తారు అనేటటువంటి ఆ అడ్మినిస్ట్రేషన్లో పోస్టింగ్స్ నడుస్తూనే ఉంటాయి. అంతేగాని ఎవరో రాజకీయ నాయకులు చెప్పారనో చేస్తే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మా దృష్టిలో అయితే అది లేదు. ఇప్పుడు కొన్ని అన్ఫార్చునేట్ సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు కామన్ మ్యాన్ కంటే కూడా మనం ఒక గౌరవమైన ప్రథమలో ఎవరున్నా వాళ్ళున్న సమాజం పట్ల కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే అంబటి రాంబాబు గారు కానీ మరి ఎవరైనా సరే పోలీసులను ఆ విధంగా చేయడం తగదు. మేము కూడా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మేము బయట నుంచి వచ్చిన వాళ్ళము కాదు. మీ అన్నదమ్ములకు మీ అక్కదమ్ములకు కూడా బంధుత్వం కలిగి ఉన్నాము. దయచేసి ఆ విధంగా కానీ లేదా ఒక వ్యవస్థ మనకి కావాలా అంటే మనం ఈరోజు వ్యక్తిగతంగా ఏదో 2 డైలాగులు చెప్తేస్తే అది వ్యవస్థ మీద పడకూడదు. ఆ వ్యవస్థలో మీరు కూడా ఉన్నారని గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. దేశం తీసుకున్నటువంటి శాంతి భద్రతల విషయంలో కానీ టెక్నాలజీ అడాప్షన్లో కానీ ఈ డ్రోన్లు కానీ ప్రతిదీ నిత్యము మేము అప్డేట్ అవుతూ ప్రజలకి ఎంత సీసీ కెమెరాలు కానీ ప్రజలకి ఏ విధంగా అయితే సేవ చేయగలుగుతామని చెప్పే భావనతో నిత్యం సేవ చేస్తూ నేరాలు పరిగణ తీసుకుంటూ తగ్గుతూ వస్తున్నాయి. అలాగే టెక్నాలజీ ముందుంటున్నాం. ఈ విధంగా సర్వీస్ చేస్తూ ఆరోగ్యాలను కూడా ప్రాణాలను కూడా సైతం మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ప్రాణాలు సైతం తెగించి రాత్రింబోలు సిబ్బంది ఇంత కష్టపడుతుంటే అంటే వాళ్ళని మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది నాకు తెలిసి అయితే మాజీ ముఖ్యమంత్రి గారికి అది సమంజసం కాదనుకుంటున్నాము. మేమైతే దాన్ని చాలా వరకు ఖండిస్తున్నామండి. 100% ఖండిస్తున్నాము. అంటే బేసికల్గా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గతంలో 2 సార్లు కూడా మేము విధంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది 3rd టైం చెప్తున్నాము. మేము ఒక ఇంటర్నల్గా సర్వసభ్య సమావేశం పెట్టుకొని దాంట్లో అజెండా పెట్టుకొని లీగల్గా మేము ఎలా ఫైట్ చేయాలో కూడా తెలుసుకొని ఆ విధంగా చట్టపరంగా కోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ప్రతి ఒక్కటి కూడా మేము ఖండిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రిగా చేసి పోలీసు వ్యవస్థ అంటే ఏంటో మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఉంది. పోలీసులు మీరు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దానికి అనుకూలంగా చట్టాలకి లోబడి వ్యవస్థలని నడిపించాలి. కాబట్టి అలాగే వ్యవస్థలు నడిపిస్తారు. కానీ ఎవరు కూడా ఉన్నటువంటి గవర్నమెంట్కి అనుకూలంగా మాట్లాడటం, అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు వినటం పోలీసు వ్యవస్థలో 100% జరగదు. ఎందుకు ఒకవేళ జరిగినా కానీ కంపల్సరీగా వాళ్ళు చట్టానికి బాధ్యులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి చట్టం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారు రౌడీలతో పోల్చడం, బట్టలొప్పు తీసి కొట్టడం, నీ దగ్గర కూడా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది, ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. కాబట్టి నువ్వు ప్రతి ఒక్కరిని మీరు దాన్ని కించపరిచి మాట్లాడినట్టే. వ్యవస్థలో తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి మీరు సమానంగా అందరినీ భావించాలి. వ్యవస్థలో ఈరోజు ముఖ్యమంత్రిగా లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు కూడా మీ దగ్గర మేమే పనిచేసాం. కాబట్టి ఆ రోజు మేము కనిపించలేదా? ఆ రోజు మీకు రౌడీలు రాలేదా? ఆ రోజు మీకు గూండాలు లేరా? మరి ఈరోజు ఎలా వచ్చారు? మీరు ప్రతిపక్షంకి వెళ్ళినంత మాత్రాన రౌడీలు గూండాలు మీ దగ్గరికి వచ్చేసి పోలీసులు అయిపోయారంటే అది ఎంతవరకు సమంజసమో తమ విజ్ఞతకి వదిలేస్తున్నాం సార్. దయచేసి మేము ఎవరికి కూడా ప్రలోభాలకి లొంగి కానీ మా డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్క వ్యవస్థ కూడా మేము చట్టాలకు లోబడి అధికారుల యొక్క ఆర్డర్స్ ప్రకారమే డ్యూటీస్ చేస్తాం తప్ప ఎప్పుడు కూడా మేము రౌడీలుగా మారలో తర్వాత గోండాలుగా మారలో మమ్మల్ని మీరు మాఫియాలుగా పోల్చడం అనేది మేము ఎప్పుడు కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యాఖ్యల్ని మీరు ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. పోలీసు వ్యవస్థకే మీరు సారీ చెప్పాల్సినటువంటి దుస్థితికి మీరు దిగజారుతున్నారంటే మీరు రాబోయే కాలంలో పోలీసుల నుంచి మీరు ఏం ఆశిస్తున్నారనేది మాకు తెలియట్లేదు సార్. దయచేసి మమ్మల్ని మీరు గౌరవిస్తే మేము కూడా తిరిగి వ్యవస్థలని
బాగా నడిపిస్తానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ ముఖంగా తెలియపరుస్తున్నాం. అసలుకి రెడ్ బుక్ అనేది పోలీసు వ్యవస్థకి దానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చట్టాలకి అనుకూలంగానే వెళ్ళాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏం చేయలేరు కదా. కాబట్టి ఆ యొక్క రెడ్ బుక్ వ్యవస్థ అనేది పోలీసుకి దానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి ఉన్నటువంటి ఎక్కడ జరిగినటువంటి తప్పుల ప్రకారమే వాళ్ళు వెళ్తారు తప్ప ఏ వ్యవస్థలోనైనా సరే రెడ్ బుక్ అనేది వాళ్ళు ఏదో పెట్టుకున్నటువంటి పేరు దానికి నడుస్తుంది తప్ప దానికి ఎలాంటి కేసులకి ఎలాంటి సంబంధం లేదు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానికి పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. అలాగే ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే మీరు మొన్న అన్నారు పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలో ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క అది సామర్థ్యాలను బట్టి ఎక్కడ వేయాలి, ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారు, సిఐ గారు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఒక ఉన్నతాధికారిని అంటే పోలీస్ శాఖలో పై ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఇప్పుడు ఒక మా ఉన్నతాధికారి ఒక ఆయన ఒక ఐపీఎస్ మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు. అట్లాగే నాయకులకు ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో అది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఒకటి ఏదైనా ఒక
ఇప్పుడు పోలీస్ శాఖే కాదు, ప్రతి శాఖ కూడా ఏది కూడా 100% కరెక్ట్గా ఎక్కడ పనిచేయదు కూడా, పనిచేసే సందర్భాలు. ఎందుకంటే మనం ఈవెన్ భగవంతుడు కూడా 100% కరెక్టో కాదో నాకైతే తెలియదు. సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో. సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగే పోలీసులు చట్టాలను అమలు చేసే క్రమంలో వాటికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాను నిష్పక్షపాతంగా అమలు జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏ వర్గానికో ఏ పార్టీకో మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అత్యధిక శాతం పోలీస్ శాఖలో నీతి నిజాయితీతోనే ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే నా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను ఈరోజు తెలియపరుస్తున్నా. ఉదాహరణకి మన కుటుంబంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఏం చేస్తాం మనం? ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే దానికి మనం ఎవరికి చెప్పకుండా దాన్ని చేస్తాం. అదేవిధంగా పోలీసులను కూడా ఏదైనా చేసినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, లేకపోతే వేరే విధంగా ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఉదహరించవచ్చు. కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంక పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెటరేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి. దయచేసి ఆ విధంగా చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో. సో ఇది కూడా మీరు గమనించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.